నువ్వు నేను పాపం చేస్తే మనకు కలిసి వచ్చేది ఏంటి? మనకి మేలు లేకుండా చేసేది ఏంటి? పాపం చేస్తే ఏమవుతాం? నువ్వు నేను కూడా పాపం చేస్తే దేవుని యొక్క సహవాసానికి, దేవునితో సహవాసం మనలను దూరం చేస్తుంది. అదేంటి? పాపం. ఇంకేంటి? రెండవదిగా ఆ యొక్క పాపము ప్రార్థన చేయనవదు. పాపము ప్రార్థన చేయనవదు. రెండవదిగా పాపము ఎంత మొరపెట్టినా ఆ మొరకే జవాబు రానవ్వదు. పాపం ఎక్కడ జవాబు రానవ్వదు? దేవుని యొద్ద నుండి జవాబు రానవ్వదు. మూడవదిగా మనము చేయవలసినవి చేయక చేయరానివి చేయిస్తుంది పాపం. ఒక మంచి పని చేయాలని మనం అనుకున్నప్పుడు ఆ మంచి పని చేయనవదో ఆ యొక్క పాపం. నాలుగవదిగా సమయాన్ని భవిష్యత్తును కూడా పాడు చేస్తుందో పాపం. సమయాన్ని దేవుని కొరకు సద్వినియోగం చేయనవదో మన భవిష్యత్తును కూడా పాడు చేస్తుందో పాపం. పాపంతో నింపబడి ఉంటే ఐదవదిగా మనం పొందవలసిన వివేచన మనలను పొందనవదో పాపం. విధేయత కూడా పొందనవదో పాపం. ఆరవదిగా తృప్తి లేకుండా చేస్తుంది పాపం. ఎందుకంటే దేవునితో ఉంటే తృప్తి కలిగి ఉంటాము, భక్తితో ఉంటే తృప్తి కలిగి ఉంటాము. పాపంతో ఉంటే తృప్తి కలగనివ్వదు, తృప్తి లేకుండా చేసేది పాపం. ఏడోది కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా చేస్తుంది పాపం. ఎందుకంటే ఎల్లప్పుడూ పాపం ఉంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి కాబట్టి నెమ్మది ఉండదు. ఎనిమిదవగా శాంతి సంతోషము ఆనందం లేకుండా చేస్తుంది. మనకి ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని గృహాలు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా ఆ యొక్క పాపము మన గృహాల్లో, మన హృదయాల్లో వెళ్తే సమాధానము శాంతి లేకుండా చేస్తుంది. ఎనిమిదవదిగా ఆరోగ్యంను పాడు చేస్తుంది పాపం. తొమ్మిదవదిగా కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. 8 శాంతి సంతోషం ఆనందం లేకుండా చేస్తుంది. 9 ఆరోగ్యం లేకుండా చేస్తుంది. 10 దిద్దుబాటుకు లోబడకుండా చేస్తుంది. దిద్దుబాటు అంటే మనం ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క పని చేయనివ్వకుండా ఆ పాపం అడ్డుగా వస్తుంది. తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. 11 పాపము ఉన్నప్పుడు దేవుని చిత్తానికి లోబడే వారముగా ఉండము. మన చిత్తమే, మన ఆలోచన ప్రకారంగా జీవిస్తాము కాబట్టి, పాపంతో నింపుబడి ఉంటాము కాబట్టి దేవుని చిత్తానికి లోబడే వారిగా మనలను చేయనవుదా పాపం. 12వగా ఆఖరికి నరకానికి నడిపిస్తుంది పాపం. దేవునితో ప్రార్థనలతో, దేవునితో స్నేహం, దేవునితో సహవాసంతో ఉంటే మనం పరలోకానికి వెళ్తాము. పాపంతో ఉంటే చివరికి ఆఖరికి మనలను నరకానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియజనమా, మనం పాపంలో ఉండకూడదు. ఆ పాపాన్ని కడుక్కోవాలని దేవుడు ఈ దినాల్లో, ఈ 40 డేస్, 20 డేస్లో ఆయన శిలువ రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఈ దినంలో ఇప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడే ఆయన రక్తంతో మనం కడుక్కున్న ఎడల పాపము నుండి పరిశుద్ధులుగా చేసే దేవుడు. అందుకే పాపుల కొరకే వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు నేను రాలేదని ఆయన వాక్యం సెలవిస్తుంది. పాపం విడిచి ప్రభువును మహిమపరిచేవారుగా ఉందాం. మనము పాపం విడనాడాల చివరి దినాల్లో ఉన్నాము. అంతేకాదు పాపము విడిచి మనము దేవునితో జీవించాలి. అలా జీవించినప్పుడు మనకి విరోధముగా ఉన్నవన్నీ కూడా దేవుడు విడిపించి మనకు మేలులతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో దేవుడు మహిమపరిచేవారుగా మనలను మారుస్తాడు. కాబట్టి మనం ఆయన శిలువ రక్తంలో ఆయన మన యొక్క హృదయాన్ని కడుగుకుందాం, మన తలంపులను కడుగుకుందాం. అలాగా కడుక్కుని ఆయన వెంబడించినప్పుడు దేవుడు మన మొర్ర ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం. ఆమేన్.